ఏపీలో సంచలనం సృష్టించిన గాది సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాత్రపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ 2 రోజులుగా విధులకు హాజరు కావట్లేదని సిట్ గుర్తించింది. విచారణకు రావాలని పిలుపునిచ్చినా స్పందించట్లేదు. దీంతో వారి పాత్రపై మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. అంతేకాదు మొత్తం 6 కానిస్టేబుళ్లు కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. దీంట్లో ఇప్పటికే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. అయితే సిఐ నాగరాజ్ తో పాటు ఉన్నటువంటి ఎవరైతే పోలీసు సిబ్బంది ఉన్నారో వారి కోసం సిట్ చాలా సుదీర్ఘంగా విచారణ జరుగుతా ఉంది. అయితే సాయి కృష్ణ డెత్ విషయంలో, లాకప్ డెత్ విషయంలో సిఐ నాగరాజ్ తో పాటు ఇంకొక 2 కానిస్టేబుల్స్ కీలకంగా వ్యవహరించారనేటటువంటి అనుమానం రావడంతో వారికి సంబంధించినటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే 2 కానిస్టేబుల్ కూడా నాగరాజును ఏ రోజు అయితే అరెస్ట్ చేశారో ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వారికి సంబంధించిన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు కూడా వారి ఆచూకీ మాకు తెలియదు ఎక్కడున్నారు అనేటటువంటి అంశాన్ని సిట్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ కుటుంబ సభ్యులకి 2 కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకైతే సిట్ సీరియస్ గా చెప్పింది, ముందస్తుగా వచ్చి సిట్ ముందు లొంగిపోవాలి, లేకపోతే తదుపరి పరిణామాలు సీరియస్ గా ఉంటాయి అనేటటువంటి సంకేతాలు అయితే 2 కానిస్టేబుల్ కుటుంబాలకైతే ఇవ్వగలిగారు. మరొక వైపు 2 కానిస్టేబుల్ కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 2 కానిస్టేబుల్ కూడా ఈ లాకప్ డెత్ కేసులో చాలా సిఐతో పాటు వ్యవహరించినట్టుగా అనుమానం రావడం, దానికి సంబంధించిన కొంత సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో సిట్ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉంది. మొత్తం మీద చూస్తే 2 కానిస్టేబుల్ తో సహా ఇంకొక 6 ప్రమేయం కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారి కోసం కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణ జరుగుతా ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు కూడా సిఐ నాగరాజు పేరు మాత్రమే దీంట్లో పొందుపరిచినటువంటి పరిస్థితుల్లో మరొక 13 నుంచి 15 మందిని ఈ ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేయడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యంలో 17 మందిని సిట్ విచారించింది. వారి నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించింది. మరికొంతమంది పైన కూడా ఈ విచారణ కొనసాగుతుంది. మరి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా విచారణలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. జయరాజ్, అంటే ఒకవైపు వీరి విచారణ కొనసాగుతుంది, అంటే మరోవైపు టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమైనా గుర్తించిందా సిట్? తప్పకుండా ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆధారాలని ఒకవైపు సిట్, మరొక వైపు ఫోరెన్సిక్ సిబ్బంది, ఇంకొక వైపు దీనికి సంబంధించి ఎవిడెన్స్ సిబ్బంది, దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే జరుగుతా ఉంది. ఈ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణలంకలో మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉండాల్సినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉండాల్సినటువంటి సీసీ ఫుటేజ్ కూడా 28 రోజుల పాటు ఫుటేజ్ కూడా మిస్ అయిన విషయాన్ని కూడా సిట్ గుర్తించింది. అదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొంది. కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజే కాకుండా కృష్ణలంక శ్మశాన వాటికలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా లేకుండా చేయటం అనేక రకాలైనటువంటి అనుమానాలకు దావిస్తా ఉంది. అదేవిధంగా సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి కాల్ డేటా తీసుకోవడం కానీ, అతని ఫోన్ ని సీజ్ చేయటం కానీ ఆ ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో అనేక కోణాల్లో సిట్ అయితే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అనేక మందిని ఇప్పటికే 17 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసినటువంటి సిట్ మరికొంతమందిని విచారించి వారి నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకునేటువంటి ప్రక్రియ ఉంది. ఇంకొక వైపు సిఐ నాగరాజుని సమగ్రంగా విచారించలేదు, ఆయన 12 రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలనేటటువంటి పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే సిఐ నాగరాజుని మరొకసారి విచారించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సిఐ నాగరాజుతో పాటు సహకరించినటువంటి అటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, మరొక వైపు కృష్ణలంక పోలీసులు ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులుగా సూత్రధారులుగా ఉన్నారో, సాయి కృష్ణ డెత్ విషయంలో ఎవరైతే ఈ పాత్ర భాగస్వాములుగా ఉన్నారో వారందరూ కూడా విచారించే ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే చాలా విషయాలు, చాలా సమగ్రమైనటువంటి సమాచారాన్ని, సాంకేతిక పరమైనటువంటి ఎవిడెన్స్ని సేకరించినటువంటి సిట్ వాటిని నిర్ధారించుకునేటటువంటి పనిలో ఉంది. మరికొంతమందిని విచారించి ఆ తదుపరి వారికి సంబంధించిన పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తా ఉంది. రైట్, థాంక్యూ జయరాజ్.